ఈరోజు చాలామంది ఒక విషయం ఆశిస్తున్నారు. వెంటనే అద్భుతం జరగాలి, వెంటనే సమాధానం రావాలి, వెంటనే బ్రేక్ త్రూ రావాలి. కానీ అలా జరగకపోతే మనసులో ప్రశ్నలు మొదలవుతాయి. దేవుడు నన్ను మర్చిపోయాడా? ఇంత ఆలస్యం ఎందుకు? నిజంగా ఈ ప్రవచనాలన్నీ నిజమేనా? కానీ బైబిల్ మనకొక గొప్ప సత్యం నేర్పుతుంది. దేవుడు త్వరగా పనిచేయడు, ఆయన సంపూర్ణంగా పనిచేస్తాడు. పాత నిబంధనను పరిశీలిస్తే అబ్రహాము ఇస్సాకు కోసం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు విమోచనం కోసము 400 సంవత్సరాలు ఎదురు చూశారు. దావీదు రాజవడానికి 15 సంవత్సరాలు ఎదురు చూశాడు. 13 సంవత్సరాల ముందే యోసేపు యొక్క కలలు ఆ విషయాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు. 70 సంవత్సరాలు యూదా చెర నుండి విడిపించబడుతుందన్న సంగతిని ముందుగా ప్రవచించాడు. 150 సంవత్సరాల తర్వాత కోరేషు ద్వారా మరలా మందిరం కట్టబడుతుందన్న సంగతిని కూడా దేవుడు ప్రవచనాత్మకంగా ముందే తెలియజేశాడు. మెస్సియా ప్రవచనం 1000 సంవత్సరాలు అంటే ఆది కాండంలో ముందే ప్రవచించిన ప్రవచనము 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన కల్వరి శిలువలో మరణించినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోగలం. ఇవన్నీ కూడా ప్రతి ప్రవచనాలుగా నెరవేర్చబడ్డాయి. త్వరగా కాదు, ఆలస్యంగా కాదు, దేవుని సమయానికి సరిగ్గా జరిగింది. ఈ ప్రవచనాలు కొన్ని సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలు, కొన్ని వేల సంవత్సరాలు, కానీ అన్నీ నెరవేరాయి. ఈరోజు చాలామంది తమకు ఇష్టం వచ్చినట్టు బోధించేటువంటి బోధకులు ఉన్నారు. ఈ నెలలో మీకు మంచి జరుగుతుందని, ఈ సంవత్సరంలో జరుగుతుందని, త్వరలో జరిగిపోతుందని జరగకపోతే విశ్వాసుల హృదయంలో నిరాశ, విశ్వాసం బలహీనమయ్యే స్థితి, నిరీక్షణ తగ్గిపోయిన పరిస్థితి. ఎందుకంటే అంచనాలు మనిషి సమయంపై నిర్మించబడ్డాయి, దేవుని సమయంపై కానే కాదు. ప్రసంగి 3:1 గ్రంథకర్త అన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయానికి ఒక సమయం కలదని, ఆకాశం కింద జరిగేటువంటి ప్రతి కార్యానికి ఒక సమయం ఉందన్న సంగతి గ్రంథకర్త ముందే తెలియజేశాడు. దేవుడు త్వరపడండి, దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు ఒక సమయంలో, నిర్ణీతమైనటువంటి సమయంలో ఆయన పనిచేస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక వేల సంవత్సరాలతో ముడిపడి ఉంటుంది. మన జీవితము కేవలం 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. మన జీవితం దేవుని యొక్క కాలరేఖలో చిన్న బిందువు మాత్రమే. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మన ద్వారా పనిచేస్తాడు, తరతరాలకు ఆశీర్వాదాన్ని దయచేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇదే దేవుని యొక్క కృపా ప్రియమైన బిడ్డలారా. 100వ కీర్తన 5వ చరణంలో రాయబడినట్లు దేవుని యొక్క కృప నిత్యముండునని, ఆయన సత్యము తరతరములు నిలిచి ఉంటుందనేటువంటి వాగ్దానం మనకుంది. కొన్ని వాగ్దానాలు ఈ రీతిగా ఉంటాయి. బహుశా మన జీవితంలో దేవుడిచ్చేటువంటి వాగ్దానాల్లో మనము ప్రారంభిస్తాము, అవి మన పిల్లలు చూస్తారు, మన తరతరాలు అనుభవిస్తాయన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క వాగ్దానం యొక్క ప్రతిఫలము కనానులో వారి యొక్క సంతానం. దావీదు ఆ రీతిగానే ఆయన సంతానము. ప్రవక్తలు అలాగనే వారి యొక్క వాగ్దాన ప్రతిఫలాన్ని పొందుకున్నారు. వీటన్నిటిలో ఉన్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మీ జీవితంలో మీరు చూడకపోయినా దేవుడు పని చేయడం ఆపలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ సిద్ధం చేస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు, సరిపెడుతున్నాడు, నెరవేరుస్తూనే ఉన్నాడు. మీరు చూసినా చూడకపోయినా, అది వెంటనే జరిగినా జరగకపోయినా. ఎందుకంటే అది వెంటనే మన కంటికి కనబడకపోయేసరికి నిరాశ, దేవుని సందేహించేటువంటి ఆలోచనలు, తప్పుడు ప్రవచనాలను వెంబడించేటువంటి తత్వం మన జీవితంలో ప్రభావితం చేయబడుతూ ఉన్నాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రక్రియను నమ్మండి, ఆయన కాలానిపై విశ్వాసం ఉంచండి, ఆయన సమయంపై మీరు ఖచ్చితమైనటువంటి పట్టుదలలో, విశ్వాసంలో వెనుకంజ వేయకుండా అడుగులు ముందుకు వేయండి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయడు, దేవుడు త్వరపడడు, దేవుడు సంపూర్ణంగా పనిచేసేటువంటి వాడు అని మనం గ్రహించాలి. ఈరోజు మన విశ్వాస జీవితంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాగ్దానాలు వెంటనే రావండి, అవి ఉద్దేశంతో వస్తాయి, దేవుని యొక్క ప్రణాళికలో నెరవేర్చబడతాయి. మన జీవితము ఆయన ప్రణాళికలో చాలా చిన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రణాళిక శాశ్వతమైనటువంటి తరతరాలకు కృపనిచ్చేదిగా ఉంది. ఆలస్యము నిరాకరణ కాదండి, అది సంసిద్ధత వైపు నడిపించేదిగా ఉంది. దేవుని యొక్క సమయంపై, ఖచ్చితమైన సమయంపై విశ్వాసం ఉంచండి. ఇదే విశ్వాసము దేవుడు తరతరాలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. హబక్కూకు 2:3 రాయబడిన రీతిగా
అది ఆలస్యము చేయబడదని, తప్పకుండా నెరవేరుతుందనేటువంటి సంగతిని ప్రవచనాత్మకంగా ముందే తెలియజేశాడు. ఈరోజు మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ప్రార్థన ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? వాగ్దానం ఇంకా దూరంగా కనిపించట్లేదు అనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, మీ ఎదురు చూపు దేవుని పని జరుగుతుందన్నటువంటి ఖచ్చితమైన సమయం వైపు నడిపించబడుతుందనే సంగతిని గ్రహించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప తరతరములు ఉంటుంది. ఆయనపై విశ్వాసం ఉంచండి. ఆయన సమయంపై ఖచ్చితమైనటువంటి నమ్మకత్వాన్ని కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.